అనూహ్యంగా వస్తాయి ఫలితాలు మేము అనుకోలేదండి. గెస్ చేశాం, కాకపోతే మీరు చెప్పేవని నమ్మలేదు. వాస్తవానికి విరుద్ధంగా చెప్తున్నారు వీళ్ళని చాలా మంది. నేను ఒక 6 నెలలుగా డిబేట్ లో చూస్తున్నాను సార్. చాలా సందర్భంగా మేము 130+, 150+ చెప్తే భలే వాళ్ళే 150 సీట్లు వచ్చాయి వాళ్ళకి అట్లేదు. కానీ చాలా అంటే వాళ్ళ ప్రజలు వాళ్ళు విమర్శించారు. నేను తప్పనట్లేదు, ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలను నమ్ముకొని సంక్షేమంలోకి వెళ్ళిపోయాడు, మేము ప్రజలను నమ్ముకున్నాం, ఆయన అధికారాన్ని అలాగే సంక్షేమాన్ని నమ్ముకున్నాం. మరి సంక్షేమాన్ని నమ్ముకున్న పక్కన కేసీఆర్ ఎలా మునిగిపోయాడో కూడా అనుభవంగా తీసుకోకుండా మళ్ళీ అదే మాటలు మాట్లాడు. ఇప్పుడు ఈ మధ్య సాయంత్రం ప్రెస్ మీట్ కూడా మాట్లాడు, నేను అవాతాతలు గది చేశాను, ఇది చేశాను. ఏం చేశారు? సంక్షేమం చేశారా, సంక్షోభం చేశారా? రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మార్పు కావాలని నిర్ణయించుకున్నారు. ఆ మార్పు ఎలా ఉండాలంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏ విధంగా సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ నడిపిందో ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా సంక్షోభంలోకి వెళ్ళిపోయామో వీటి నుంచి బయట రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార మార్పు కావాలని కోరుకున్నాం. సో ఈ కోరికలు ఎలా ఉన్నాయంటే సైలెంట్ అంటే మీరు ఎవరు కోటేస్తారని చెప్పరు, వాళ్ళు పడిన బాధలు నేరుగా ప్రజల్ని టచ్ చేసి ఇబ్బంది పెట్టారు, ప్రొవోక్ చేసి ఇబ్బంది పెట్టారు. ఈ చాలా అంశాలు, కరెంటు బిల్లు కావచ్చు, ఆస్తుల తగులు కావచ్చు, కబ్జాలు కావచ్చు, అనేక అంశాల పైన మీలాంటి జర్నలిస్టులు, మాలాంటి ప్రతిపక్ష నాయకులు, లేదంటే ఇక్కడ ప్యానల్ మిత్రులు ప్రశ్నిస్తే కేసు, ఒక పోస్టు పెడితే జైలు, ఏదైనా ధర్నా చేద్దామంటే హౌస్ అరెస్ట్, కార్మికులు నిరసన తెలియజేస్తామంటే అరెస్ట్. అంటే ప్రజాస్వామ్యానికి ఉపద్రవిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రజలు రగిలిపోవడంతో పాటు అవాతాదులు మేలు చేశాను, పింఛన్లు చేశాను, ఇవన్నీ సంక్షేమాలు చెప్పే కార్యక్రమం. ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం చేస్తాను. మీ జీవితంలో, మీ లైఫ్ లో చాలా చూసేటటువంటి రాజకీయ మార్పు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి నిద్ర పెట్టుకున్నాడో భస్మాసుర వాస్తవమైంది. నిరుద్యోగులతో పెట్టుకుని డిఎస్సి సమస్య తీసుకొచ్చాడు, అది చాలా ప్రమాదకరం తీసుకొచ్చి పెట్టాడు. అలాగే ఈ రోజు రాష్ట్రంలో అవాతాతలతో పక్కన పెడేసి నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నా రైతు అని మాత్రం అనలేకపోయాడు. ఎందుకంటే అన్ని కులాల్లో రైతులు ఉన్నారు. ఏ రైతుకి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఎక్కడ పొలం తడవలేదు, పండలేదు. రైతుల ఆత్మహత్యలు మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యలు 2-3 స్థానంలోకి వెళ్ళి. సో ఈ యొక్క ప్యాటర్న్ అనేది ప్రజలు చాలా దగ్గరగా వెళ్ళి చూశారు. కర్నూలు సాగుకు 100 కారణం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం, నిరుద్యోగులు, ల్యాండ్ టైటిల్ యాక్ట్, సంక్షోభం, ఆర్థిక అసమానతలు, కుల మతాల గొడవలు, రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, మహిళల రక్షణ లేకపోవడం, అనేక అంశాలు తోడ్పడడంతో పాటు ప్రత్యేక హోదా, రాజధాని, అలాగే పోలవరం, జీవనాడి లాంటి 3 అంశాలు కలిగి లేడంతో ఈయన పతనానికి ఇవి కారణాలే. దాంతో ఎవరు చెప్పిన ఈయన పరిస్థితి లేరు. ఒకప్పుడు పాదయాత్రలు అందరినీ కలిసేవాళ్ళు కదా సార్, చేలు పట్టుకునేవాళ్ళు, టికెట్ తీసుకునేవాడు, ఫోటోలు తీసుకునేవాడు. నేను వాళ్ళలాగా విమర్శించి తెచ్చుకోలేదు, రాజకీయంగా మాట్లాడుతున్నాను. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన కలవాలంటే ఎమ్మెల్యేలు తపన పడినా కలిసే పరిస్థితి లేదు, మినిస్టర్లు ఎప్పుడో ఒకటోసారి కలుస్తారు. సో జనానికి దూరం అయిపోయాడు, ప్రజలకు దూరమైన నేల విడిచి సాగు చేయడం మొదలు పెట్టాడు. ఐపాక్ సర్వేలు ఏమయ్యాయి సార్ చెప్పారు కదా, 150+ అవుతుందని చెప్పారు. ఐపాక్ నమ్ముకున్నారు. కొంతమంది వ్యక్తుల్ని ఏజెంట్లకు పెట్టుకుని తను చెప్పింది మీరు చెప్పింది నేను చెప్తానని చెప్పే విధంగా మాట్లాడడంతో